గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ మెథడ్. ఇంకా ఏమేమిటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్ 4 తీసుకున్నాము, రైస్, ఇక నూనె వేసుకున్నాము. నూనెలో ఉల్లిపాయలు వేయించేసి కొంచెంసేపు వేగనిచ్చేసి కొంచెంసేపు అది బాగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత గుడ్లు 4, మేమైతే 4 తీసుకున్నాము. మేమిద్దరమే కదా అని చెప్పేసి 4 తీసుకున్నాము. 4 వేసుకుని కలుపుకున్నాము. నెక్స్ట్ కొంచెంసేపు అలా ఉంచేసి కలుపుకున్న తర్వాత దాంట్లో కారము, ఉప్పు, పసుపు ఎంత కావాలో అన్నీ వేసేసుకున్నాము. ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకున్నాము. కలుపుకొని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అన్నం వేసేసుకున్నాము. యాక్చువల్లీ వేడివేడి అన్నం కంటే పొద్దునన్నం, సద్దన్నం అవి ఉంటాయి కదా, ఆ అన్నంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి అన్నంతో కూడా బాగుంటుంది, కాబట్టి సద్దన్నంతో కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అలా కలుపుకుంటున్నాము. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. తర్వాత అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదిగోండి, తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాము. లాస్ట్ ప్రాసెస్ అదే కదా, కొత్తిమీర. చూస్తూ ఉండండి వీడియో అయితే. స్టార్ట్ అయిపోయింది. ఇక ఇది ఛాలెంజ్ అని కాదు, నార్మల్గా ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్తో కూడా చేస్తే ఎట్లుంటుందా అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్తో కూడా చేద్దామని చెప్పి టేస్ట్ అయితే తినగానే నెయ్యితో చేసుకున్నాం కదా, కారము లేదు, స్పైసీ లేదంతా. టేస్ట్ అన్నిటికి అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఎవరైనా హోమ్ మేడ్ చేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.